వార్తల్లోకి వెళదాం. ముందుగా వీరికి నివాళి సంతాపం తెలియజేద్దాం. ఉండిలో ఓజీ ప్రీమియర్ రిలీజ్ సందర్భంగా అపశృతి. బైక్ ర్యాలీ నిర్వహించిన పవన్ అభిమానులు ర్యాలీ చేస్తుండగా ఆటోను ఢీకొట్టిన బైక్, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇంట్లో సంసారం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరినీ పిల్లలు ఉంటారు. ఈ సినిమా యాక్టర్ల అభిమానం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ర్యాలీలు, కత్తులు తిప్పటాలు, ఈ గోల అంతా ఇటువంటి అనవసరంగా అన్యాయంగా ఈ చనిపోవటం దారుణం అనిపిస్తుంది. ఏదేమైనా అతనికి న్యాయం చేయాలని, న్యాయం జరగాలని అతని కుటుంబానికి కోరుకుందాం. వారికి సంతాపం కూడా తెలియజేద్దాం. రామ్నాథ్ గారు, మీరు కూడా దీని మీద కామెంట్ చెప్పి వారికి సంతాపం తెలియజేస్తే బాగుంటుందేమో. నేను గారు, ఏ సినిమా హీరోలైనా అంతా బాగానే ఉంటారు, హీరోలు అందరూ. కానీ చిన్న అభిమానులు సినిమా చూడడం వరకు బాగానే ఉంటుంది, కానీ చాలా మంది పైగా ఇప్పుడే 1000 రూపాయలు పెట్టేశారు తొలి రోజు టికెట్. ఇలాంటప్పుడు అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకు చాలా ఉంటుంది వాళ్ళకి బలం, కానీ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల పైగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద ఈ విమర్శ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో సైలెన్సర్లు తీసేసి తిరగండి అన్నట్టుగా ప్రోత్సహించారు. సో హీరోలు కూడా తమ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ముందుగానే జాగ్రత్తలు చెప్పడం మంచిది. ఇలా రోడ్ల మీద హంగామా చేయొద్దండి, పద్ధతిగా వచ్చి సినిమా చూసి వెళ్ళండి అని చెప్పడం బాగుంటుంది. ఇప్పుడు ఆ చిన్న కుటుంబాలే ఉంటాయి, అలా వచ్చి చేశారంటే ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆ కుటుంబానికి ఇప్పుడు ఎంత నష్టం, అది లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడుతుంది. సో అతడికి మన సంతాపం తెలియజేద్దాం కొమ్మినేని గారు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకూడదని ఆశిద్దాం. అవును, మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కూడా మరి ఎవరిది గేమ్ చేంజరో లేదా ఇంకేదో సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయిన సినిమా ఫంక్షన్కి వస్తూ పాపం ఇట్లాగే యాక్సిడెంట్లో చనిపోయిన ఘట్టం అంతకుముందు కూడా ఒకటి జరిగింది. సో ఇవి అంటే ఈయనొక్కడికే జరుగుతున్నాయని కాదు, ఏ సినిమా యాక్టర్కైనా ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు, కానీ అట్లాంటివి జరగకుండా చూడాలన్నదే మన ఉద్దేశం తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించే కాదు, ఇది ఏ అభిమానికైనా వర్తిస్తుందని మనం అనుకోవాలి.